సోనియా గురించి నిఖిల్ చాలా బాగా మాట్లాడాడు. తను నాకు పెద్ద సిస్టర్ లాగా. హౌస్లో ఎలా ఉన్నానో నేను బయట కూడా అంతే. తను నాకు సిస్టర్. అలాగే నేను తన పెళ్ళికి వెళ్ళాలి, కానీ కొన్ని కారణాల వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. అందుకే నేను వెళ్ళలేదు. మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉంటాం. తను నాకు సిస్టర్ లాగే ఉండిద్ది. బయట చాలామంది చాలా తప్పుగా అనుకున్నారు, అవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి నిఖిల్ దాని గురించి మాట్లాడాడు. అలాగే తన పెళ్ళికి నేను కానుక కూడా ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి. అది రీసెంట్గా మొన్న ఇంటర్వ్యూలో అడిగారు, పెళ్ళికి ఎందుకు వెళ్ళలేదంటే పెళ్ళికి కుదరలేదు, గిఫ్ట్ అయితే ఇవ్వాలి, వెళ్ళి కలిసి ఇచ్చేసి వస్తాను అని చెప్పాడు నిఖిల్. అయితే పృథ్వీ, నేను, సోనియా గారు మేము ముగ్గురం బ్రదర్ అండ్ సిస్టర్స్ అని అనుకున్నాం, పెద్దోడు చిన్నోడు అని అనుకున్నాం. దాని గురించి కూడా నిఖిల్ చెప్పాడు. కొంతమంది పడిన వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు, ట్రైలర్ చూసి సినిమాని జడ్జిమెంట్ చేస్తారు. అలాగే చేశారు చాలామంది. అదైతే కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ గురించే చెప్పాడు నిఖిల్. నేను, పృథ్వీ, సోనియా గారు మేము ముగ్గురం ఎప్పుడు కలిసే ఉంటాం అని చెప్పారు నిఖిల్. అయితే దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే పృథ్వీ కూడా బయటకు వచ్చినప్పుడు అదే చెప్పాడు, మేము ముగ్గురం ఫ్రెండ్స్గానే ఉంటామని. చాలామంది వీళ్ళ ముగ్గురికి గొడవ అయింది, అది ఆ రోజు నామినేషన్స్ అప్పుడు. ఇంకా అదొక్కటి డిలీట్ చేసేస్తాం, మేము నార్మల్గానే ఉంటాం మేమందరం. అలాగే ట్రిప్కి కూడా వెళ్దాం అనుకున్నాం అని చెప్పి నిఖిల్ చెప్పాడు. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.